భారత్ ఏం చేయబోతోంది? పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కు ఎలా బుద్ధి చెప్పబోతోంది? కలలో కూడా ఊహించని రీతిలో గట్టిగా గుణపాఠం చెబుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో సూపర్ క్యాబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు ప్రధాని మోదీ. కేబినెట్ కమిటీల్లోనే అత్యంత శక్తివంతమైనదిగా సీసీపీఏను పరిగణిస్తారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ఇందులో సభ్యులుగా ఉంటారు. జాతీయ వ్యవహారాలకు సంబంధించిన అత్యంత కీలక నిర్ణయాలు ఈ కమిటీ తీసుకుంటుంది. 2019 పుల్వామా ఉగ్రదాడి తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కావడం ఇదే తొలిసారి. అప్పుడు సీసీపీఏ సమావేశం తర్వాత 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది భారతీయ వాయుసేన. దీంతో తాజా భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్గా మారింది. నిన్న సాయంత్రం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్తో పాటు త్రివిధ దళాల అధిపతులను కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సరిహద్దుల్లో ఆపరేషన్స్కు సంబంధించి సైనిక బలగాలను పూర్తి స్వేచ్ఛను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు వీరు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్తోనూ 20 నిమిషాల పాటు సంప్రదింపులు జరిపారు. ఇవాళ ప్రధాని అధ్యక్షతన వరుసపెట్టి 3 కీలక భేటీలు జరగనున్నాయి. సీసీపీఏ సమావేశం తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు భేటీ కానున్నాయి. పాకిస్తాన్పై ప్రతీకార చర్యలకు సంబంధించి ఈ సమావేశాల్లో బిగ్ డెసిషన్ ఉంటుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసేలా కేంద్రం చర్యలుంటాయని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నిజంగా ఈ కేబినెట్ భేటీ అనేది చాలా కీలకం కాబోతోంది. ఈ భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది అన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు, దానివల్ల వచ్చినటువంటి ఫలితాలు, దీనిపైన సమీక్ష చేయబోతున్నారు. ఫర్దర్ గా ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది, దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. 23వ తేదీన జరిగినటువంటి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాకిస్తాన్ కు వణుకు పుట్టించినటువంటి పరిస్థితి, అలాగే దౌత్య సంబంధాలను తగ్గించడం, ఇక్కడ ఉన్నటువంటి దౌత్యవేత్తలను వెంటనే పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని ఆదేశించడం, వాటితో పాటు పాకిస్తాన్ జాతీయుల వీసాలన్నింటినీ కూడా రద్దు చేసి వాళ్ళని తిరిగి వారి దేశానికి వెళ్లిపోమని ఆదేశించినటువంటి కొన్ని కీలక నిర్ణయాలను భారత్ తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఫర్దర్ గా మరిన్ని ఆంక్షలు విధించే దిశగా ఈ రోజు కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరుగుతుంది. దీని తర్వాత పొలిటికల్ అఫైర్స్ కేబినెట్ కమిటీ, ఆ తర్వాత ఎకనామిక్ అఫైర్స్ కమిటీ జరగబోతుంది. సో అన్ని అంశాలపైన ఈసారి చర్చ జరగబోతుంది. భద్రతకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన సంపూర్ణమైనటువంటి సమీక్ష చేయబోతున్నారు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి సమావేశంలో త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎక్కడ టార్గెట్ గా దాడి చేయాలి, ఏ ప్లేస్ లో చేయాలి, ఎప్పుడు టైమింగ్ అనేది కంప్లీట్ గా త్రివిధ దళాలు నిర్ణయించుకోవాలని ఆయన స్వేచ్ఛనిచ్చారు. ఖచ్చితంగా దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశంలోకి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఎగదోస్తున్నటువంటి పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పే విధంగా భవిష్యత్తులో మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా బియాండ్ ద ఇమాజినేషన్ ఈ అటాక్ జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్లియర్ గా త్రివిధ దళాలకు నిర్దేశించారు. సో ఆ నేపథ్యంలో కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. సో ఏ సమయంలో మీరు అటాక్ చేస్తారు, ఎక్కడ అటాక్ చేస్తారు, ఎలా అటాక్ చేస్తారు అనేది కంప్లీట్ గా ఈ బలగాలే నిర్ణయించుకోవాలనేటువంటి ఒక ఫ్రీడమ్ కల్పించినటువంటి పరిస్థితి. సో సెక్యూరిటీ వైపు ఒకవైపు ఉంటే, ఆర్థికంగా కూడా ఇప్పటికే ఆంక్షలు విధించే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి పాకిస్తాన్ కు లభించబోతున్నటువంటి బెయిల్అవుట్ ప్యాకేజీని ఇవ్వొద్దని భారత్ డిమాండ్ చేస్తోంది. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి నాన్ పర్మనెంట్ మెంబర్స్ తో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చర్చలు జరిపి పాకిస్తాన్ కు ₹1 కూడా సహాయం IMF నుంచి వెళ్లొద్దని చెప్తున్నారు. అక్కడి నుంచి వెళ్లేటువంటి ప్రతి రూపాయి కూడా ఉగ్రవాదం ప్రోత్సాహానికి ఖర్చు చేస్తున్నారు కాబట్టి వెంటనే ఆ లోన్స్ అన్ని కూడా నిలిపివేయాలని కోరుతున్నారు. అలాగే మే 9వ తేదీన కూడా $1.9 బిలియన్ ఇచ్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి. దాన్ని కూడా ఆపివేయాలని కూడా భారత్ డిమాండ్ చేస్తుంది. సో వరుసగా పాకిస్తాన్ కు IMF నుంచి వస్తున్నటువంటి సహాయాన్ని కంప్లీట్ గా నిలిపివేయాలని ఒకవైపు భారత్ కోరుతుంది. అలాగే ప్రపంచ దేశాలన్నిటి కూడా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద ప్రోత్సాహ కార్యకలాపాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డాసియర్ అందజేసింది. కీలకంగా ఉన్నటువంటి G20 దేశాలు గాని,
అలాగే భద్రతా మండలిలో కీలక సభ్యులు ఉన్నటువంటి వారందరినీ పిలిచి వారికి పూర్తి ఎవిడెన్స్ అంతా కూడా వారితో షేర్ చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి వెనకాల పాకిస్తాన్ ప్రమేయం ఉంది. పాకిస్తాన్ సైన్యంలో శిక్షణ పొందినటువంటి మూసా అనేటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి నేరుగా ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డాటా కూడా అందజేశారు. కానీ పాకిస్తాన్ మాత్రం బుకాయిస్తుంది. తమకు సంబంధం లేదు, తమ వ్యక్తులు ఎవరు లేరు, తమ సిటిజన్స్ ఎవరు లేరు, భారత్ అనవసరంగా తమపై నిందలు వేస్తుందని పాకిస్తాన్ ఎప్పటిలాగే బుకాయింపు చర్యలకు పాల్పడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టడం ద్వారా భారత్ తీసుకోబోయేటువంటి ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు కూడా అండగా నిలబడాలని కోరుతుంది. ఇప్పటికే అమెరికా సహా అనేక దేశాలు భారత్ ఏ చర్య తీసుకున్నా తాము అండగా ఉంటాం. ఎందుకంటే రైట్ టు రెస్పాన్స్ అనేది యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇచ్చినటువంటి అధికారం. మన దేశం పైన ఎవరైనా ఆర్ముడ్ అటాక్ చేస్తే వాళ్ళు ఉగ్రవాదులు కావచ్చు, వేరే దేశం చేసినప్పటికీ మనకు రెస్పాన్స్ ఇచ్చేటువంటి అధికారం ఉంది. కాబట్టి ఆ మేరకు ఇతర దేశాలు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈసారి భారత్ గట్టి చర్యలు తీసుకోబోతుంది. ఆ దిశగా ఇప్పుడు జరుగుతున్నటువంటి కేబినెట్ లో కూడా కొన్ని నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకటేష్.